అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక చిన్న వీడియో మీ ముందర ఉంచుదామని నాకు ఒక కలెక్షన్ అంటే ఎలుకల్ని ఎలా గుడ్ బై చెప్పచ్చు ఈ 3 మొక్కలతో. అంటే ఈ 3 మొక్కలు కనుక పెంచగలిగితే ఎలుకలు వాటంతటికి రిప్లెంట్గా మొక్కలు రిప్లెంట్గా ఎలుకలకి ఇదయ్యి అవి ఎలుకలు కూడా రావండి. ఇప్పుడు శీతాకాలంలో ఏమవుతాయి అంటే ఇల్లు షెడ్లు అండ్ చెరుకు తోటల్లో కూడా ఈ అచ్చని ప్రదేశాల్లో దాక్కుంటాయి కూడా. అంటే శీతాకాలంలో వర్షాలు తక్కువ, అందులో వెచ్చని ప్రదేశంలో దాక్కోవాలని వెళ్తూ ఉంటాయి అన్నమాట. వాటిని నివారించడానికి చాలా రసాయనికాలు వాడుతూ ఉంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పేది ఎలుకలు ఇష్టపడిన మొక్కల్లో కొన్ని మీకు అవి రిప్లెంట్గా అంటే వికర్షణ కాలాన్ని సహజ వికర్షణగా ఉపయోగించవచ్చు అన్నమాట. సో రిప్లెంట్ అంటే వికర్షణ అన్నమాట. సో ఒకటి నేను ముఖ్యంగా మీకు 3 మొక్కలు చెప్తాను. ఈ 3 మొక్కలే ఈ గనక మనకి ఇళ్ళ దగ్గర కానీ పెరట్లో కానీ పెంచుకుంటే కుండీల్లో పెంచుకున్నా సరే, అలాగే కూడా చెరుకు తోటల దగ్గర కూడా కొన్ని చేయొచ్చు అన్నమాట. ఈ పెద్ద ఖర్చు అయ్యేది కాదండి. కాకపోతే ఏంటంటే మనం దాని ఎలుక యొక్క నేచురల్గా మనం ఏ రిప్లెంట్కి ఇది ఎలర్జిక్గా ఉంటుందో దాన్ని మనం అక్కడ ఆ మొక్కను పెడతాం. ఒకటి ఏంటంటే పుదీనా అన్నమాట. పుదీనా మీ అందరికీ తెలుసు, నేచురల్ రిప్లెంట్. పుదీనా బలమైన వాసన ప్రసిద్ధి చెందింది. ఇది ఎలుకలకి అసహ్యకరమైనదిగా అనిపిస్తుంది అన్నమాట. మీ తోటలో లేక మీ ఇంటి ప్రవేశ పాయింట్ల సమీపంలో పుదీనా నాటం వాటిని నివారించటంలో సహాయపడుతుందన్నమాట. పుదీనా యొక్క సువాసన ఆహారం యొక్క వాసనను కూడా కప్పివేస్తుంది. అంటే ఒకవేళ ఏదైనా మంచి ఆహారం ఉన్నా కానీ ఆ వాసనకి ఓవర్టేక్ అయ్యి పుదీనా వాసన కొట్టి ఎలుకలు రాకుండా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ పుదీనా ఒకటి మీకు ఎక్కడ పెట్టినా కానీ అది వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇతర మొక్కలు అధిగమించకుండా ఉండటానికి కుండీల్లో కూడా నాటుకోవచ్చు మీరు ఇంటికాడ అవుతాయి. అక్కడ తోటల దగ్గర అయితే అక్కడక్కడ గట్ల మీద నాటితే ఈ పుదీనాకి రిప్లెంట్గా ఉపయోగపడుతుందండి. తర్వాత బంతిపూలు, ఇది అందరికీ తెలిసిందే, రంగురంగుల రక్షణ. బంతిపూలు మీ తోటను ప్రకాశవంతం చేయటమే కాకుండా ఎలుకలకి సహజ నివారణగా కూడా. ఇప్పుడు బంతిపూలు గట్ల మీద పెడతాం, అప్పుడు ఆ గట్ల మీద పెట్టినప్పుడు అవి సహజంగా ఎలుకలు వాటికి వాసనకి వికర్షణీయంగా ఉంటుంది. అదనపు రక్షణ కోసం కూరగాయలు లేదా పూలు అవి గొప్ప అదనంగా ఉంటాయండి. అంటే ఈ బంతిపూలు పెట్టిన చోటే కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు మనం. అప్పుడు ఈ ఎలుకలకి ఇవన్నీ కూడా రిప్లెంట్గా ఉపయోగపడి రంగుల యొక్క అవరోధం కూడా పరుచుతాయి. ఎందుకంటే ఎలుకలు ప్రకాశవంతమైన రంగు ప్రాంతాలను నివారించడానికి మొదలు, అది మంచి రంగు ప్రాంతాలను నివారించడానికి కూడా ఇది ఒకటి మంది. తర్వాత డెఫాడోల్స్ ఏంటి టాక్సిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలుకలను దూరంగా ఉంచడానికి డెఫాడోల్స్ మరొక అద్భుతమైన ఎంపిక అన్నమాట. వాటి విషపూరిత ఆల్కలాయిడ్ మరో బలవంతమైన సువాసన ఎలుకలకు సహజంగా రిప్లెంట్గా ఉపయోగపడుతుందన్నమాట. సో ఇది ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈరోజు నేను సింపుల్గా చెప్పడానికి మీకు అర్థమయ్యేటట్టు చిన్న వీడియో చేసి మీకు పెడదామని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.